హలో అండి. ఈరోజు వచ్చేసి 10,000తో బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెలకు కేవలం 10,000 ఆదాయమే వస్తుంది. ఈ డబ్బుతో ఇల్లు ఎలా నడపాలి? ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేయాలి? ఈ సేవింగ్స్ చేయడం అసలు సాధ్యమేనా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. యెస్ అండి, సాధ్యమే. బట్ ఎక్కువగా సేవింగ్ అయితే చేయలేరు. కానీ కొంచెం అంటే ఒక 1000, 2000 వరకైతే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో 10,000 అంటే చాలా కష్టము. కానీ మేనేజ్ అయితే చేసుకోగలమని. ఎందుకంటే మనకి ఎంత జీతం వస్తుంది అనే దాన్ని బట్టి మనం మొత్తం ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఉంటుంది కదా! కాబట్టి 10,000తో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి 8,000తో బడ్జెట్ ప్లానింగ్ అనేది నేనైతే షేర్ చేస్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు ఆదాయం ఎంత వస్తుందని కాదండి. అంటే మీకు జీతం ఎంత వస్తుందని కాదు. నెలకు 10,000 రావచ్చు, 20,000 కావచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏందంటే కరెక్ట్‌గా ప్లానింగ్ లేకపోవడం అండి. కరెక్ట్‌గా ప్లానింగ్ చేసుకుంటే ఏం మనము ఎక్కువగా మనీ అనేది సేవింగ్ అయితే చేసుకోవచ్చు. 10,000కు బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా చాలా కష్టమే. బట్ ఈ కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యారనుకోండి మీకు ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో అన్ని దాన్లకు మనము మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ ఒక రూపాయి అప్పు తెచ్చుకోకుండా మనమైతే ఈజీగా మేనేజ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు 10,000 వస్తుంది కదా! 10,000 వచ్చేదాన్ని ఫస్ట్ 10,000 అని రాసుకొని దాన్ని మీకు నెలకు ఏ ఏ ఖర్చులు మెయిన్‌గా అవసరాలేంటివి, అత్యవసరాలు ఏంటివి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! అవి రాసుకోండి. అవసరాలు అంటే ఇవి కంపల్సరీ మనకు ఎప్పుడు ఉండేటివండి. అత్యవసరం అంటే ఎప్పుడో ఒకసారి మనము యూజ్ చేసుకునేటివి. కాబట్టి అవసరాలు అనేది మొత్తం అత్యవసరం అంటే కంపల్సరీ ఉండాల్సిందే. అవసరం అంటే అది ఉన్నా లేకపోయినా మనకు మేనేజ్ అయితే చేసుకోగలం కాబట్టి, అత్యవసరంగా అంటే మనకేమేమి ఉంటాయి చెప్పండి? కరెంట్ బిల్లు, పాల బిల్లు, డిష్ బిల్లు, ఫోన్ బిల్స్, అలాగే వాటర్ బిల్సు, కొన్ని కూరగాయలకు, అలాగే మనకు కిరాణా ఉంటుంది గదా! కిరాణా. ఇలాంటివన్నీ మెయిన్‌గా అత్యవసరంగా కావాలి. అది ఎవరికైనా అవసరం వస్తాయి ఇంట్లోకి మనకు. ఒక రూము అలా. ఇంట్లోకి మాత్రం కంపల్సరీ అయితే ఇవన్నీ అవసరం వస్తాయి కాబట్టి మెయిన్‌గా మనకు అవసరమైన ఖర్చులనేది గూడా మనం కంపల్సరీ అయితే రాసి పెట్టుకోవాలి. మనకేమేమి అవసరమవుతాయి అనేది. ఒక నోట్‌బుక్‌లో అన్నీ మనకు మెయిన్‌గా ఎక్కడ ఏ అమౌంట్‌కి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి మీకైతే లిస్ట్ ఔట్ అయితే కంపల్సరీ ఉండాలండి. నేనిక్కడ ఓన్లీ ఇంట్లో అవసరమైన ఖర్చులు మాత్రమే చెప్తున్నా అండి. రెంట్‌లు అవనైతే చెప్పట్లేదు. ఎందుకంటే మీకొచ్చే 10,000లో నుంచి మీకు రెంట్ అవన్నీ తీసేస్తే అస్సలకి మీరు ఈ సర్వే అవ్వడం చాలా చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇక మీకు రెంట్‌కే కావాలి అనుకుంటే మనకు ఈజీగా 3,000లో అట్లయితే ఇప్పుడు అస్సలు దొరకట్లేదు గదా! కాబట్టి రెంట్‌లు అవన్నీ అయితే నేనైతే దీంట్లో రాయలేదు. జస్ట్ మీకు ఇంట్లోకి మేనేజ్ చేయడానికి మాత్రమే రాస్తున్నాను. ఈ 10,000తో మీరు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఇంట్లో ఖర్చులన్నీ మేనేజ్ చేయడానికి ఇక మీరు ఫస్ట్ మీ ఆదాయం ఎంత అంటే 10,000 దానికి మీకు కొన్ని కంపల్సరీవి కావాలి. ఇవి లేకపోతే ఇంట్లో జరగదు అనేటివి ఉంటాయి కదండీ! అవి అన్నీ రాసుకొని దానికి ఎంతెంత ఖర్చు పెట్టుకోవాలనేది గూడా మీకు ఐడియా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ 10,000కు మీకు ఇంట్లో ఎలా మేనేజ్ చేయగలరు అనేది రాస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కిరాణా అంటే సరుకులకొచ్చేసి ఒక 3,000 వేసుకోవాలండి. ఇప్పుడు 3,000 లేనిదే అసలుకు సరుకులైతే రావట్లేదు కదా! ఇంకా మీరు తగ్గించి చేసుకోగలము అనుకుంటే ఇంకా బెస్ట్. మీకు అక్కడ మనీ అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు అందరికీ ఒకేలా ఉండదు కదండీ! కొంతమందికి ఎక్కువ పట్టొచ్చు, కొంతమందికి తక్కువ పట్టొచ్చు. కానీ 3,000 కంటే ఎక్కువైతే చేసుకోవద్దు. తక్కువనే చేసుకోవడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వెజిటబుల్స్ వచ్చేసరికి 1 మంత్‌కు మీరు రూ. 1,000 అయితే ఖర్చు పెట్టాల్సిందేనండి కంపల్సరీ. ఆ రూ. 1,000 లోపలనే మీరు చూసుకోవాలి. ఇక్కడ ఇంకా 1000 కంటే ఎక్కువ వచ్చిందా మీ బడ్జెట్ అనేది డ్యామేజ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ రూ. 1000లో నుంచి మీరు మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కూరగాయలు కొనుక్కోవాలి అనేది ఐడియా లేకపోతే, ఎలా మనీ సేవ్ చేసుకోవాలని తెలియకపోతే నేను లాస్ట్ వీడియో ఒకటైతే చేశాను. వీక్లీ 300 రూపీస్‌తో ఎలా చేసుకుంటా అని దాన్ని ఒకసారి చూడండి. మీకు బడ్జెట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీకు వారానికి 3,000 అంటే కష్టమవుతుంది. 4 వీక్స్ వస్తే మీకు ఎక్కువగా అవుతుంది గానీ 1,200 అవుతుంది. కాబట్టి అలా కాకుండా నేను చెప్పిన అంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదా! అవి మీకు అనుగుణంగా మీరు ఫాలో అయిపోండి. అంతే తప్ప 3,000 వీక్‌కి ఖర్చు పెట్టమన్నారు. 300 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు రూ. 1,000 అనేది మంత్ కి సరిపోయే విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్‌కు, కరెంట్‌కు ఒక 800 రూపీస్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నెల గ్యాస్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ మనం గ్యాస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ టైంలో మీరు కరెంట్ బిల్లు 2 దానికి సెట్ చేసేసుకోవచ్చు.
కరెంట్ బిల్ కూడా తగ్గించుకోవడానికైతే ట్రై చేయండి. గ్యాస్ కూడా కొంచెం తక్కువగా వాడుకోండి. ఏదైనా అవసరమైతే హ్మ్, వండుకోవడము, అది కూడా తొందరగా కుకింగ్ టిప్స్ కూడా ఫాలో అయిపోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒక 800 ఒకవేళ మీకు బైక్ ఉంటే పెట్రోల్‌కు దానికి కూడా ఒక 800 రూపీస్ అయితే పెట్టుకోండి. ఇక మొబైల్ రీచార్జ్ అనేది ఒక 300 రూపీస్. ఇంకా చిన్న చిన్న ఖర్చులుంటాయి గదా! మనకు అవన్నీ కూడా ఒక 2000 అయితే వేసుకోండి. అవి చిన్న చిన్న ఖర్చులనేది ఉంటాయి గదా! పిల్లలకు ఫీజులనొచ్చి ఒక్కొక్కసారి పిల్లలకి అవసరమైనది ఏదైనా కావాల్సిన వచ్చినప్పుడు ఆ 2000 అనేది మీకు యూజ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఇంకా ఆ 2000 కూడా ఉండించుకోవాలంటే రెంట్ దానికి కూడా మీరు పే చేసుకోవచ్చండి. మాక్సిమం చెప్తున్నాను. దీంట్లో 2000 కంటే మనకసలు రెంట్ ఎక్కడిస్తారు? రెంట్‌కి ఎక్కడుంటాయి చెప్పండి? అస్సలు ఉండనే ఉండవు గదా! ఇక ఈ ఖర్చులన్నీ అయితే గాని 8000 అయితే అవుతుందండి. ఈ 8000తో మీరు మొత్తం ఇంట్లోకి సరిపోయేవన్నీ తెచ్చుకోవాలి. ఎక్కడ ఏది వేస్ట్ చేయకూడదు. ఇంకా ఖర్చు తగ్గియడానికైతే ట్రై చేయండి. ఇక మీకెంత సేవ్ అవుతుంది? 10,000లో 8,000 మీరు ఖర్చు పెడితే 2,000 అయితే సేవింగ్ అవుతుంది. ఆ 2,000 మీరు ఏం చేయాలి అంటే దాన్ని మళ్ళీ ఏదో అవసరం వచ్చింది దాన్ని వాడేసుకుందామని ఎప్పుడు అనుకోవద్దు. అవసరాలనేవి వస్తూ ఉంటాయండి. కాబట్టి అవసరం వచ్చింది కదా అని వాడేసుకోవద్దు. ఇప్పుడు 10,000తో మీరు మేనేజ్ చేయడం కష్టమే. బట్ ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యి ఈ బడ్జెట్ రూల్ అనేది కొంచెం కొంచెం ఫాలో అయితూ ఉంటే మీకు స్టార్టింగ్‌లో 2,000 సేవ్ చేయకపోవచ్చు. బట్ 500 అనే సేవింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత నుంచి మీకే సేవింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కువగా సేవింగ్ అయితే చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు ఈ 2,000తో ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక రూ. 1000 పక్కన పెట్టేసుకోండి. అంటే ఆ రూ. 1000 మీరు తీయకూడదు ఇంకా. అది మీరు పోస్ట్ ఆఫీస్‌లో అలా కట్టుకోండి. లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామంటే కుదరదండి. ఎందుకంటే అది గోల్డ్ మీకు మళ్ళీ అప్పటికప్పుడు కావాలంటే తీయడానికి కుదరదు. పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకొని ఎప్పుడైనా ఎమర్జెన్సీగా పిల్లలకు హాస్పిటల్‌కి గానీ, ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం వస్తే గానీ దాన్నైతే యూజ్ చేసేసుకోండి. కాబట్టి ఆ రూ. 1000 అనేది పక్కనైతే పెట్టేసుకోండి. ఇక రూ. 500 వచ్చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదంటే సిల్వర్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. రూ. 500 అనేది ప్రతి నెల. ఇక ఇంకొక 500 వచ్చేసి చిన్న చిన్న అవసరాలుంటాయి గదా! ఏదైనా కానివ్వండి మనకు అప్పటికప్పుడు సడెన్‌గా వస్తూ ఉంటాయి. అట్లాంటి అవసరాలకు ఆ 500 అనేది యూజ్ అయితే అవుతుంది. ఈ 2000ని ఇలా డివైడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖర్చులనైతే కంపల్సరీ రాయండి. మీరు రోజు ఎంత ఖర్చు చేస్తున్నారనేది కంపల్సరీ రాయాలి. అలాగే రోజుకొక 20, రూ. 10, రూ. 5 అయినా సరే సేవింగ్ అనేది చేసుకోండి. రూ. 20, రూ. 30 ఖర్చు పెట్టేది కూడా రాయండి. ఒక రూ. 5 మీరు యూజ్ చేశారు అంటే అది కూడా రాసుకోండి. చిన్న అమౌంటే అయినా కానీ మనకు లాస్ట్‌కి మన బడ్జెట్‌ని దెబ్బతీసేది ఈ చిన్న చిన్న అమౌంట్సే అండి. మీరు రోజు రూ. 5 ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి నెలకి ఎంత అవుతుంది చెప్పండి? మనకు తెలియకుండానే అమౌంట్ అనేది పక్కకనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అయిపోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక 10,000తో బడ్జెట్ ప్లానింగ్ అంటే ఇలాగే ఉంటుందండి. ఎందుకు అంటే ఎంత సాలరీ వస్తుందనేది కాదండి. మీరు ఎలా సేవింగ్ చేసుకోగలరు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఖర్చులన్నీ తగ్గించుకోవాల్సిందే. మనకు ఎక్కువగా జీతం వస్తే గాని మనకు దానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. తక్కువ జీతంలో కూడా మీరు ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోగలరని. ఓకే అండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి.